ఏషా బ్రాహ్మి స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. పద అర్థం చూద్దాం రండి. ఏషా ఇదే, బ్రాహ్మీ స్థితి బ్రహ్మ జ్ఞానం కలిగిన స్థితి, పార్థ ఓ అర్జున, నా కాదు, ఏనాం ఈ స్థితిని, ప్రాప్య పొందినవాడు, విముహ్యతి మోహపడుడు కలత చెందడు, స్థిత్వా నిలిచి స్థిరంగా ఉండి, అస్యాం ఈ స్థితిలో, అంతకాలే అపి చివరి క్షణంలో కూడా, మరణ సమయంలో కూడా, బ్రహ్మ నిర్వాణం పరమ శాంతి పరమాత్మలో లయం, రుచ్యతి చేరుకుంటాడు, పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఈ స్థితం అనేది బ్రహ్మజ్ఞాన స్థితి. దీనిని పొందినవాడు ఇక మోహపడడు. ఈ స్థితిలో నిలిచి మరణించినా కూడా పరమ శాంతి పరమాత్మ ఏకత్వాన్ని పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం స్థిత ప్రజ్ఞ లక్షణాలు, అంటే 2వ అధ్యాయం 55వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు ఈ శ్లోకం అనేది ముగింపు శ్లోకంగా ఉంది. కృష్ణుడు మొత్తం సారమంతా ఈ విధంగా చెప్తున్నారు. స్థిత ప్రజ్ఞుని దైవ స్థితి. ఈ స్థితిని పొందినవాడు మోహపడడు, కలత చెందడు. ఈ స్థితిలో మరణ సమయంలో ఉన్నా కూడా అతడు బ్రహ్మ నిర్వాణాన్ని పరమ శాంతిని పొందుతాడు అని కృష్ణుడు వివరిస్తున్నారు. ఈ శ్లోకంతో 2వ అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.